వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో ఇవాళ అయితే పప్పు టొమాటో వండాను. అదే చల్లారబెడతాను ఐషుకి బాక్స్ గురించి. అసలు యాక్చువల్గా మామిడికాయ పప్పు వండుదాం అనుకున్నాను, కాకపోతే మామిడికాయ ముగ్గిపోయింది అనమాట. సో ముగ్గిపోతే స్వీట్గా ఉంటుంది కదా, బాగోదు. సో అందుకే దీన్ని పక్కన పెట్టేసి ఇంకా టొమాటో వేస్తాను. ఇంకా పప్పు ఉంటే ఆల్వేస్ పాపడ్ ఉండాలి కదా, సో పాపడ్స్ కూడా వేయించేసి పెట్టేశాను అనమాట ఐషుకి లంచ్ బాక్స్లోకి పెట్టడం కోసం. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేసేసాను. ఇంకా మా చిన్నోడిని లెక్కొట్టి స్నానం చేయించి రెడీ చేయాలి స్కూల్కి. ఐషు అయితే రెడీ అయిపోయింది, హెయిర్ అవుట్ కోమ్ చేయాలంటే. సో ఈరోజైతే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ వీడియో. ఈరోజు కూడా ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను కదా. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ యాక్టివ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. సో వీడియోని మాత్రం లైక్ చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చూడండి. థ్యాంక్ యూ. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. చాలా రోజులు అయిపోయింది మా కమ్యూనిటీలో ఉన్న సూపర్ మార్కెట్, వీకేరు, క్లబ్ హౌస్ ఇవన్నీ చూపించి. సో ఇవే అనమాట. సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ ప్లే స్కూల్ ఉంటుంది. ఇది వీకేరు, బ్యూటీ పార్లర్, మెన్స్ ఉమెన్స్ కూడాని. ఇంకా ఆ బిల్డింగ్ వచ్చేసి క్లబ్ హౌస్. మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే ఆ క్లబ్ హౌస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా చిన్నోడిని ఫస్ట్ స్టాండర్డ్లో వేరే స్కూల్ చేంజ్ చేయాలి కదా. లాంగ్ బ్యాక్ ఎగో అయితే స్కూల్ సెర్చ్ చేసాము, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మార్చ్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకైతే May 26 అలా స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు. ఇంకా అడ్మిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇంకా లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని స్కూల్స్ అయితే సెర్చ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దాకా చూపించిన స్కూల్కి అయితే అప్లికేషన్ ఫాము తెచ్చుకున్నామన్నమాట. సబ్మిట్ చేయడానికి వెళ్ళి సబ్మిట్ చేసేసాము. 15th ఎగ్జామ్ ఉంది. ఇంకా ఈ గ్రౌండ్ చూపిస్తున్నాను కదా, ఈ స్కూల్కి కూడా వెళ్ళాము. ఈ స్కూల్ కూడా బాగుంది. సో అప్లికేషన్ తెచ్చుకున్నాము. తెచ్చుకుని ఇంటికి వచ్చేసామన్నమాట. అప్లికేషన్ ఫాము 400, 500 ఉంది ఒక్కొక్క స్కూల్లోని కూడాని. సో అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని మనం ఫిలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్పుడే మనకి క్వాలిఫై అయ్యింది లేదు చెప్పి సీట్ ఇస్తారనమాట. ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అయితే మనం కొనుక్కోవాల్సిందే. కానీ 400, 500 ఉంది ఒక్కొక్క స్కూల్లో. టూ మచ్ కాస్ట్లీ అనమాట. ఇంకా ఫీజులు ఎలా ఉంటాయో ఆలోచించండి. నా చిన్నోడు ఇంటికి వచ్చే టైంకి అయితే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాము. ఈరోజైతే చిన్నోడిని తీసుకుని వెళ్ళలేదు. ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఒక స్కూల్లో అయితే 15th ఉంది ఎగ్జాము, ఇంకొక స్కూల్లో అయితే నెక్స్ట్ డేనే ఉంది. సో నెక్స్ట్ డే మా చిన్నోడు తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ రాయడానికి. ఇవాళ అయితే మా చిన్నోడి చేత ప్రిపేర్ చేయించాలి హిందీ, కన్నడ, మ్యాథ్స్ అవన్నీ కూడాని. సో నెక్స్ట్ డే ఎగ్జామ్కి మా చిన్నోడిని ప్రిపేర్ చేయాలి అంటే ఈ రోజంతా మా చిన్నోడు ఏది చెప్తే అది చేయాలన్నమాట. నేను ఫస్ట్ పాప్కార్న్ అడిగాడు, సో అందుకే పాప్కార్న్ చేసి పెడుతున్నాను. మంచిగా చెప్తే మాట వింటాడు, మనం గట్టిగా అరిచేయమంటే అస్సలు విండు. సో అందుకే ప్యాంపర్ చేస్తూ అన్నీ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఆల్రెడీ అవన్నీ నేర్పించాను. ఎవ్రీడే కూడా రాయిస్తానమాట, మర్చిపోకుండా ఉంటాడని చెప్పేసి. సో నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేపిస్తున్నాను. చిన్న చిన్న పొట్టుబుడంకాయలు వీళ్ళకి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటేని. మనకైతే ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కట్టి ఏం లేవు కదా. సో మనం లక్కీ అనమాట వీళ్ళకన్నాని. ఇంకా క్లైమేట్ చూసారు కదా, ఈవినింగ్ చేసి ఫుల్గా మబ్బేసింది, వర్షం పడేటట్లుగా. గాలి అయితే మాత్రం చాలా చల్లగా వేస్తుంది. వర్షం మాత్రం పడలేదు కానీ చాలా చల్లగా ఉంది. సో ఈ క్లైమేట్కి బిర్యానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. నేనే చేసేసాను ఎగ్ బిర్యానీ. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా పిల్లలకి, ఆయనకి కూడా నచ్చింది. మా హస్బెండ్ ఓ మాత్రం అయితే కానీ నచ్చదు, ఆయన బాగా కుక్ చేస్తారు కదా. సో అందుకే నేను ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒక వంక పెడతారు. కాకపోతే ఇవాళ బాగుందనమాట నిజంగానే. సో ఆయన కూడా చెప్పారు బాగుందని చెప్పారు. ఇంకా డిన్నర్ టైము, బిర్యానీ కదా వేడి చేస్తుందని చెప్పేసి కొంచెం బటర్ మిల్క్ కూడా కలిపి పెట్టాను. ఇంకా నైట్కి వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ చింతపండు పులుసు ఉడకబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ పులిహోర చేద్దామనేసి. ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది కదా మా చిన్నోడికి, నేను కూడా వెళ్తాను. సో ఇంకా 9 o'clockకి స్కూల్లో ఉండాలి. అందుకని చెప్పేసి ఇంకా ఐషుకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అదంతా ప్రిపేర్ చేసి మళ్ళీ మేము రెడీ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఏకంగా పులిహోర చేసేద్దాము. బ్రేక్ఫాస్ట్కి ఐషు లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి పులిహోరలోకి చింతపండు ఉడకపెట్టుకుంటున్నాను. నేనైతే చింతపండు పులుసు తీసుకుంటాను కదా, దాంట్లో సాల్ట్ ఇంకా బెల్లం వేసి ఉడకపెట్టుకుంటాను అనమాట. మా పులిహోర అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది, పిల్లలు అలానే ఇష్టపడతారు. పుల్లగా ఉంటే అస్సలు తినరు. ఇంకా చింతపండు పులుసు ఉడకబెట్టేటప్పుడు నేను పసుపు కూడా వేయను, తాలింపు వేస్తాం కదా, సో అప్పుడు వేస్తాను పసుపు. ఇంట్లో ఉంటుంటే ఎండలు తెలియట్లేదు కానీ బయటకు వెళ్తే మాత్రం తెలుస్తుంది ఎండ. ఇక్కడ కూడా ఎండలు బాగానే కాస్తున్నాయి. సో మార్నింగ్ బయటకు వెళ్ళాం కదా, చాలా టైర్డ్ అయిపోయినట్టుంది. ఇంకా చింతపండు ఉడకపెట్టేసి ఇంకా పడుకోవడమే. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. రేపు మా చిన్నోడికి ఎగ్జామ్ ఉంది కదా, మీరు కూడా విష్ చేయండి ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పేసి.
ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. చింతపండు పులుసు కూడా అయిపోయింది. దీన్ని చల్లారి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఈ చింతపండు పులుసు చూస్తుంటే మీకు ఏదైనా స్నాక్ ఐటమ్ గుర్తొస్తుందా లేదా కామెంట్ చేయండి. 90s కిడ్స్కి అయితే బాగా గుర్తొస్తుంది. షాపులో దొరికేది చింతపండు బెల్లం కలిపిన ఒక స్నాక్ ఐటము. మీరు కూడా తిని ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.